తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో సాయి పల్లవికి ఎంతో క్రేజ్ ఉంది. సాయి పల్లవి ఒక కథ ఓకే చేసింది అంటే ఆ కథలో ఏదో బలమైన పాయింట్ అయితే ఉంటుందని అభిమానులు భావిస్తూ ఉంటారు. ఇక అలాంటి సాయి పల్లవి తొలిసారిగా ఒక హిందీ సినిమా చేసింది. ఆ సినిమా పేరే ఏక్ దిన్. అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమా రివ్యూ ఏంటో తెలుసుకుందాం. కథ విషయానికి వస్తే దినేష్ ఒక సాఫ్ట్వేర్ సంస్థలో పనిచేస్తూ ఉంటాడు. అదే ఆఫీస్ లో మీరా రంగనాథ్ వర్క్ చేస్తూ ఉంటుంది. ఆమెను చూడగానే అతను మనసు పారేసుకుంటాడు. అయితే ఆమె ఆ సంస్థకి చెందిన నకుల్ తో చనువుగా ఉండడం చూసి చాలా ఆవేదన చెందుతూ ఉంటాడు. నకుల్ తన భార్య రీతుతో విడాకులు తీసుకోబోతున్నట్టుగా మీరాతో చెబుతాడు. మీరా పట్ల తనకి గల ప్రేమను వ్యక్తం చేస్తాడు. మీరాకు జపాన్ చూడాలి అనే కోరిక చిన్నప్పటి నుంచి బలంగా ఉంటుంది. ఆ విషయం నకుల్ కి తెలుసు. ఆ ఏడాది తాము టార్గెట్ రీచ్ అయ్యామంటూ అతను ఎంప్లాయీస్ ని జపాన్ తీసుకుని వెళ్తాడు. అక్కడ నకుల్ తో మీరా మరింత సాన్నిహిత్యంగా ఉండడం చూసి దినేష్ బాధపడతాడు. అయితే అనుకోకుండా అక్కడికి నకుల్ భార్య రీతు వస్తుంది. ఆమె గర్భవతి అని మీరాకు తెలుస్తుంది. రీతుకి విడాకులు ఇవ్వనున్నట్టు తనకి నకుల్ చెప్పింది అబద్ధమని కూడా ఆమె గ్రహిస్తుంది. తనను నకుల్ మోసం చేయడాన్ని తట్టుకోలేని మీరా విపరీతంగా తాగేసి ప్రమాదానికి గురవుతుంది. ఆమెను హాస్పిటల్లో చేరుస్తాడు దినేష్. ఆమె తన గతాన్ని మర్చిపోయిందని 24 గంటల తర్వాత గతం గుర్తుకు వస్తుందని డాక్టర్లు చెప్తారు. అయితే గతం గుర్తుకు వచ్చిన తర్వాత ఈ 24 గంటల్లో ఏం జరిగింది అనేది ఆమెకి ఎంత మాత్రం గుర్తుకు రాదు అంటారు. అప్పుడు దినేష్ ఏం చేస్తాడు? ఒక్క రోజు పాటు తనతో మీరా ప్రేమగా ఉన్నా చాలు అనుకున్న అతని కోరిక నెరవేరుతుందా? ఆ తర్వాత దినేష్ తో గడిపిన క్షణాలు ఆమెకు గుర్తుకుంటాయా అనేదే మిగిలిన స్టోరీ. శ్రీమంతుడైన ఒక యువకుడు తన ఆఫీస్ లో పనిచేసే మీరాపై కన్నేస్తాడు. తన భార్య మంచిది కాదంటూ మీరాకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తాడు. జపాన్ చూడాలి అనే ఆమెలోని కోరికను తనకు అనుకూలంగా మార్చుకుంటాడు. మిగతా ఎంప్లాయీస్ తో పాటు అక్కడికి తీసుకుని వెళ్తాడు. ఆమెను సొంతం చేసుకోవడానికి రంగాన్ని సిద్ధం చేస్తాడు. అతని నిజస్వరూపం తెలుసుకున్న మీరా ప్రమాదానికి గురవుతుంది. అతను ఆమెను మౌనంగా ఆరాధిస్తూ అనుసరిస్తూ వస్తున్న దినేష్ ఏం చేస్తాడు అనే అంశం చుట్టూ నడిచే కథ ఇది. ఈ కథ అంతా మీరా, నకుల్, దినేష్ చుట్టూ నడుస్తుంది. ప్రేమ పేరుతో ఆకర్షించే నకుల్, ప్రేమ అనుకుని ఆకర్షణ దిశగా పరిగెత్తే మీరా, ఆమె ప్రేమ కోసం ఎంతకాలమైనా ఎదురు చూడొచ్చని భావించే దినేష్ పాత్రలు ఈ కథలో ప్రధానమైనవి. కథను మొదటి నుంచి చివరి వరకు నడిపించేంత కీలకమైనవి. తెరపై ఎక్కువగా ఈ 3 పాత్రలు మాత్రమే కనిపించినా ఎక్కడా బోర్ అయితే కొట్టదు. జీవితంలో ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది తెలియాలంటే అవసరమో ఆపదో రావాలంటారు. అప్పుడే మనతో నిలబడేవారెవరో, మనల్ని నిలబెట్టేదెవరో అర్థమైపోతుంది. సరిగ్గా ఈ పాయింట్ ను టచ్ చేస్తూనే దర్శకుడు ఈ కథను ముందుకు తీసుకుని వెళ్తాడు. నిజమైన ప్రేమను పంచే మనసును, వాళ్ళ పలకరింపును, స్పర్శను మర్చిపోవడం అసాధ్యము అనే విషయాన్ని దర్శకుడు ఆవిష్కరించిన విధానం గొప్పగా ఉంటుంది. సాయి పల్లవి నటన ఈ సినిమాకి హైలైట్ అనే చెప్పాలి. ఆడంబరాలు, ఆకర్షణలు కాదు, ప్రేమించడానికి మంచి మనసు ఉండాలని నిరూపించే పాత్రలో జునైద్ నీటిగా చేశారు. అవసరం, అవకాశం తప్ప మనిషికి మధ్య మరేం ఉండదు అనే పాత్రలో కునాల్ నటన బాగా ఆకట్టుకుంది. ఫోటోగ్రఫీ, నేపథ్య సంగీతం, ఎడిటింగ్, లొకేషన్స్ ఈ కథను మరింత సపోర్ట్ గా సాగించాయి. జీవితంలో మనల్ని ప్రేమించే మనిషి అంటూ ఒకరు ఉంటే ఆ ప్రయాణం ఎంతో ఆనందంగా, అనుభూతిమయంగా ఉంటుంది. అలాంటి ప్రేమను అర్థం చేసుకోలేకపోతే ఆ వెలితి వెంటాడుతూ ఉంటుంది. నిజమైన ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ, ఓడిపోయిన దాఖలాలు దాదాపుగా లేవు అని నిరూపించే ఈ కథ ఫ్యామిలీ ఆడియన్స్ కు తప్పకుండా కనెక్ట్ అవుతుంది. ఈ సినిమా ఒకసారి చూడొచ్చు.